पेदापल्ली जिला केंद्र के आयते कॉलेज ग्राउंड से लेकर जूनियर कॉलेज मैदान तक त्रिरंगा रैली आयोजित की गई। सरदार वल्लभ भाई पटेल जयंती के अवसर पर एमएलसी अंजी रेड्डी मुख्य अतिथि के रूप में उपस्थित होकर इस रैली का शुभारंभ किया। विभिन्न कॉलेजों के छात्र, बीजेपी कार्यकर्ता और अधिकारी इस रैली में हुए शामिल। इस कार्यक्रम को संबोधित करते हुए एमएलसी अंजी रेड्डी ने कहा, सरकार वल्लभ भाई पटेल जयंती के अवसर पर देश भर में आधिकारिक रूप से इस तिरंगा रैली का आयोजन होना बेहद खुशी की बात है। उन्होंने कहा कि सरदार पटेल ने देश के लिए अपार सेवाएं की हैं और युवाओं को ऐसे महापुरुषों को आदर्श के रूप में अपनाना चाहिए। जयंती संदर्भంగా सरदार वल्लभ भाई पटेल 1875 లో అక్టోబర్ 31 లో జన్మించడం జరిగింది। ఎన్నో ఉద్యమాలు చేసి అదే విధంగా 1928 లో బర్దోలీలో రైతు ఉద్యమం, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ట్యాక్స్ చేస్తా ఉన్నారో ట్యాక్స్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేసి పెద్ద ఎత్తున భారతదేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఎందుకు ట్యాక్స్ కట్టాలి రైతులు పంట పండించేదానికి దాని ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమానికి గాంధీ గారు కూడా రావడం జరిగింది। గాంధీ గారు వచ్చిన తర్వాత ఇంత ఉద్యమం ఏ విధంగా చేసినావు, రైతులను అందరినీ ఒకటే తాటి మీద తీసుకొచ్చిందా తర్వాత ఆ రోజు ఇదే గాంధీ గారు సర్దార్ అని బిరుదు ఇచ్చాడు। ఆ రోజు నుంచి ప్రతి కార్యక్రమంలో భారతదేశం ఏ విధంగా స్వాతంత్రం రావాలి, ఏ విధంగా రావాలని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమం తీసుకొచ్చారు। 1947లో ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉప ప్రధాని అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా రావడం జరిగింది। వచ్చిన తర్వాత 560 సంస్థానాలు ఏవైతే చిన్న చిన్న రాజ్యాలున్నాయో ప్రతి రాజ్యంలో నేనే రాజు అనే ఉద్దేశంతో మన భారతదేశంగా ఒకటిగా ఉండాలి, దేశమంతా ఐక్యత ఉండాలి, ఫస్ట్ దేశం తర్వాత మనుషులు అనే రకంగా తీసుకుపోయి అన్ని సంస్థానాలు అలా కలపడం జరిగింది। ఇంక్లూడింగ్ మన తర్వాత మనకు హైదరాబాద్లో కూడా కలపడం జరిగింది। హైదరాబాద్ సంస్థానం ఏదైతే 11 జిల్లాలు ప్లస్ 5 జిల్లాలు 3 జిల్లాలు, కర్ణాటకలో 5 జిల్లాలు ప్లస్ మహారాష్ట్రలో 3 జిల్లాలు ఏదైతే ఉందో సెప్టెంబర్ 17, 1948లో మనకు విమోచనగా వచ్చింది। ఆ తర్వాతనే మనకు ఈరోజు మనం ఉన్నామంటే అదే ఉంది। ఆ విధంగా తను కార్యక్రమాలు ఏదైతే చేసిరో ఇంత కార్యక్రమం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకు ఉండాలి సివిల్స్ ఉండాలి, ఐఏఎస్ ఐపీఎస్ తీసుకొచ్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కి దక్కింది। అదేవిధంగా శ్రేష్ఠవాడు ఉక్కు మనిషిగా ఏదైతే ఉందో మన దేశం ఒకే రకంగా ఉండాలి, ఒకే దేశం ఒకటే చట్టం కింద రావాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది। దానికి అనుగుణంగానే భారతదేశంలో ప్రధానమంత్రి మరి అమిత్ షా గారు గిట్ట కలిసి ఏంటంటే 182 మీటర్స్ ఏంటంటే ప్రపంచంలో ఎత్తైన విగ్రహం కట్టింది। సుమారు 3000 కోట్లతోని ఈరోజు విగ్రహం కట్టిరంటే ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఉక్కు మనిషిగా ఉన్న విగ్రహాన్ని కూడా కట్టిన మన భారతదేశము ఘనత కూడా చాటుకుంది। ఈ విధంగా పోతా ఉంటే ప్రతి ఒక్కరు ఈరోజు విద్యార్థులు ఏదైతే యూనిటీ మార్చ్ చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్క విద్యార్థులు ఏదైతే ఉన్నారో రేపటి పౌరులు ఇంకోటి విద్యార్థి చేతులనే ఈరోజు భారతదేశం ఉంది, దీన్ని బట్టి ఆలోచిస్తూ ఉన్నారు। అదేవిధంగా గతంలో ఏదైతే 11 సంవత్సరాల కింద మోదీ గారు రాకముందు ఏదైతే ఉందో ఈరోజు 11 సంవత్సరాల తర్వాత మనము 11 దేశం ఉన్నది 4వ దేశం తీసుకొచ్చేది। అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ప్రపంచం మీద ఆధారపడి ఎన్నో దేశాలు ఉన్నాయి, ఆహార ఉత్పత్తులు మనమే తయారు చేస్తూ ఉన్నాం। మనం తయారు చేసే ఆహార ఉత్పత్తులు సుమారు 75% మన దాంట్లోకి ఉత్పత్తులు పోతూ ఉన్నాయి। ఆ విధంగా ఆధారపడి మన దేశం మీద ఆధారపడి ఉండాలంటే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో శ్రేష్ఠ భారత్ ఆ భారత్ కిందనే మనం ఏంటంటే ఆత్మ భారత్ కిందనే ప్రతి ఒక్కరూ మనం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మనం ఉత్పత్తులు తయారు చేస్తున్న మన మీద ఆధారపడి ఉంటారు। అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఎక్స్పోర్ట్ ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసి 65,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం। ఎన్ని దేశాలు మన మీద ఆధారపడి ఉన్నాయి। ఈరోజు మనం భారతదేశం మీద ఒక పాస్పోర్ట్ ఇస్తే సుమారు 39 కంట్రీలు వితౌట్ పాస్పోర్ట్ వీసాతో మనం పోతా ఉన్నాం। ఈ విధంగా మనం ఇంప్రూవ్ అవుతా ఉన్నాం, దేశ పురోగతి కూడా ఇంప్రూవ్ అవుతుంది। అదేవిధంగా ఆర్థిక పరిస్థితిగా చాలా ఇంప్రూవ్ అవుతుంది। గతంలో మీరు చూస్తూ ఉన్నారు 16 లక్షల కోట్లు ఉన్నది, ఈరోజు 36 లక్షల కోట్లు మన పెంచడం జరిగింది, దీన్ని డబుల్ కన్నా ఎక్కువ పెంచడం జరిగింది। ఇవన్నీ ఏంటంటే అవినీతి లేకుండా ముందుకు తీసుకుపోయి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తానో భారతదేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో కార్యక్రమం చేస్తూ ఉన్నారు। సర్దార్ వల్లభాయ్ పటేల్ 100వ జయంతి కింద ఏదైతే మోదీ గారు స్టార్ట్ చేశారో ప్రతి జిల్లాలో 750 జిల్లాలు ఏది జిల్లాలో ప్రతి జిల్లాలో ఈ మార్చ్ చేసుకోబోతుంది। ఈ పిల్లల భవిష్యత్తు కూడా పిల్లలు రేపటి పౌరులు అవుతారని రేపటి పౌరుల భవిష్యత్తు కూడా పిల్లల చేతుల్లోనే భారతదేశం ఉంటుందని యూనిటీ కింద తీసుకుపోవడం జరుగుతుంది। ఈ విధంగా తీసుకుపోతేనే వాళ్ళకి అన్ని చరిత్ర కూడా సృష్టించి ఇది ఏ విధంగా పోతే బాగుంటుంది, ఉక్కు మనిషి ఏ విధంగా పోతే బాగుంటుంది, ఈ రోజు నుంచి స్ట్రాంగ్నెస్
మళ్ళీ ఒక క్రమశిక్షణ పోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాడు.